తాజాంశాన్ని చూస్తున్నాం. అట్రాసిటీ కేసులో పులివెందుల లింగాల మండలాల్లో వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, రాఘవరెడ్డి కోసం పోలీసులు ఎక్కడ గాలిస్తున్నారు? అట్రాసిటీ కేసులో పులివెందుల లింగాల మండలాల్లో వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అట్రాసిటీ కేసులో పులివెందుల లింగాల మండలాల్లో వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, రాఘవరెడ్డి కోసం పోలీసులు ఎక్కడ గాలిస్తున్నారు? నరేష, పులివెందల చెందిన అవినాష్ రెడ్డి పిఏ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఈ నెల 8వ తేదీన పులివెందల పోలీసులు నమోదు చేసిన బిఎన్ఎస్ యాక్ట్, ఐటీ యాక్ట్ తో పాటు అట్రాసిటీ కేసులో వర్ర రవీందర్ రెడ్డి, అదేవిధంగా సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి పైన కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మరో 45 మందిని కూడా అనుమానితులను పోలీసులు విచారించాల్సిన నేపథ్యంలో, అంటే ఈ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారనేటువంటి కారణం చేత ఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డిని, A1 గా ఉన్నటువంటి వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు నిన్ననే అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కడప జైలు కూడా తరలించిన నేపథ్యంలో ఆ వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని అరెస్ట్ చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 2023 చివరిలో సునీత, షర్మిల, విజయమ్మ పైన ఈ వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన, అనుచితమైన, దుగుప్తాకరమైనటువంటి పోస్టులు పెట్టడం పైన సునీత, షర్మిల హైదరాబాద్ లో కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరిపైన ఎందుకు ఆ పోస్టులు పెట్టారని పోలీసులు విచారించిన సందర్భంలో, నేను రాఘవరెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి తనకు కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ నే నేను సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా నేను పోస్టులు చేశానని వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఈ రాఘవరెడ్డి, పిఏ రాఘవరెడ్డి ఎందుకు ఇచ్చారని మరోసారి ప్రశ్నించినప్పుడు, అవినాష్ రెడ్డి డిక్టేట్ చేస్తుంటే ఏ పోస్టులు పెట్టాలి, సామాజిక మాధ్యమాల్లో ఏ పోస్టులు పెట్టాలనేది అవినాష్ రెడ్డి డిక్టేట్ చేసి దాన్ని పిఏ రాఘవరెడ్డి డైరీలో రాసుకుని అవే పోస్టులనే వర్ర రవీందర్ రెడ్డి చేత సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. విచారణలో కూడా ఈ విషయాల నుండి కూడా వెల్లడయ్యాయి. ప్రస్తుతం వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో తదుపరి అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అతని కోసం పులివెందల, లింగాల మండలం, అంబకపల్లి ప్రాంతాల్లో కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. 4 రోజుల నుంచి కూడా పిఏ రాఘవరెడ్డి పరారులో ఉన్నాడు. అతని ఫోన్ ట్రాకింగ్ పైన కూడా నిఘా పెట్టారు. కుటుంబ సభ్యుల ఇళ్ల పైన, వైసీపీ ముఖ్య నేతల ఇళ్ల పైన కూడా నిఘా పెట్టినట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసులో గత 5 ఏళ్ల నుంచి ఈ వైసీపీ సామాజిక కార్యకర్త, కడప జిల్లాలోనే వివేక్ రెడ్డి అనేటువంటి జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ఆదేశాల మేరకు ఈ వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రత్యర్థుల పైన టీవీ ఛానల్లో ఎవరైతే ప్రముఖంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారో వారందరినీ టార్గెట్ గా చేసుకుని అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యుల పైన కూడా పోస్టులు పెట్టడం పైన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రస్తుతం ఈ ప్రత్యర్థుల పైన, తెలుగుదేశం పార్టీ నేతల పైన కేసులు, అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఒక ఎత్తు అయితే, సునీత, షర్మిల, విజయమ్మ పైన పోస్టులు పెట్టాలని చెప్పింది మాత్రం అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి అనేది కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారిద్దరి ప్రమేయం పైన ప్రశ్నించాల్సిన ఉన్న నేపథ్యంలో రాఘవరెడ్డి దొరికితే మరిన్ని కీలకమైనటువంటి కుట్రదారులు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రాఘవరెడ్డి ఎక్కడున్నాడనే దానిపైన పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నరేష, ధన్యవాదాలు మురళి.